వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంక ఇలాంటి మంచి బెస్ట్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక ఇలాంటి మంచి వీడియోస్ నెక్స్ట్ టైం చాలా బెటర్గా తీసుకొస్తాను. ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేశానంటే నేను ఒక ఫోటో తీసుకొని సింగిల్ ఫోటోతో కొంచెం ట్రెండింగ్లో ఉన్న బీజిఎం యూజ్ చేసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఆ టైప్లోనే వీడియో చేస్తాను. ప్లీజ్ ఒక బెదర్లాగా అడుగుతున్నాను, కొంచెం మీరు సపోర్ట్ చేయండి. నేను ఒక పర్సనల్ వర్క్స్ వల్ల ఒక 5 days నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. కొంచెం అర్థం చేసుకున్న కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ అందులో కూడా నచ్చితే కొంచెం ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్మార్క్ ప్రీసెట్స్ XMLs అన్ని లింక్స్ మాత్రం కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ సింపుల్గా మీకు బీట్మార్క్ ప్రీసెట్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటన్నిటి మాత్రం ఎలక్ట్రిక్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు జస్ట్ ఏం లేదు, మీ ఫోటోస్ని రీప్లే చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతకుమించి చేయాల్సిందే కదా. ఒక ఫోటో సింగిల్ ఫోటోతో చేశాను. ఓకేనా, వీడియో మొత్తం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మనం ఎలాంటి ఫైల్ అయినా మనం ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రెండింగ్ న్యూ బీట్మార్క్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు కదా, మనకి సేమ్ ఈ విధంగా ఉంటుంది. నేను ఫస్ట్లో ఇక్కడ లవ్ అని ఇచ్చాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అక్కడ లవ్ అని నచ్చకపోతే ఆ ప్లేస్లో మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు, అక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఓకే, ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ నేను లవ్ అని ఇచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అక్కడ లవ్ అని టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ కపుల్స్ ఫోటో ఇచ్చాను కాబట్టి కొంచెం మ్యాచ్ అయింది కాబట్టి నేను ఈ విధంగా ఎడిట్ చేశాను. ఒకవేళ మీకు ఆ లవ్ అని నచ్చకపోతే సింపుల్గా ఆ లవ్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ మీద అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇది ఎగ్జాంపుల్కి నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. కానీ ఈ ఫోటో యాడ్ చేస్తాను చూసాక మనకు ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో ఆ ఫోటో యాడ్ అయిపోయింది. కానీ అక్కడ మనకు ఈ టెక్స్ట్ ఉంటేనే కొంచెం మనకైతే బ్యూటిఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్. అందుకోసం ఈ టెక్స్ట్ యూజ్ చేశాను. మీకు మీది ఆప్షనల్, అది మీరు పెట్టుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ మనం బ్యాక్ సైడ్లో బ్లాక్ అండ్ వైట్ నుంచి పెట్టి మనకు ఫ్రంట్ సైడ్లో ఒక ఫ్రేమ్స్ లాగా కలర్ ఫోటోస్ వస్తున్నాయి కదా. ఇక్కడ ఏం చేశాను, మనం 2 ఫోటోస్ని రీప్లే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోని రీప్లే చేద్దాం. ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ అంటే మీడియా గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి. ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం పైన ఉన్న ఫోటోని కూడా రీప్లే చేసుకోవాలి. దానికోసం అయితే మళ్ళీ ఇక్కడ మీరు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మనకు పై ఫోటో మీద క్లిక్ చేసుకుని పై లేయర్ మీద మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంతకుముందు మనం ఏ ఫోటో అయితే యాడ్ చేస్తామో సేమ్ అదే ఫోటోని యాడ్ చేస్తేనే ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఒకటి కలర్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఒకటి చూసారు కదా, మనకు సింపుల్గా అయితే మనకు ఫ్రేమ్స్లో అయితే వచ్చేసింది. ఓకేనా, సింపుల్గా మీరు ప్రీవ్యూలో చూసిన ఫ్రేమ్స్ లాగా అయితే వీడియో అయితే అయిపోయింది. ఓకేనా, మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి ఫ్రెండ్స్. ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీకు చాలా సింపుల్గా నీట్గా అర్థమవుతుంది. మీరు కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారో చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఆల్రెడీ నేను చూపిస్తాను కదా ఇవి ఏ విధంగా యాడ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, ఒక ఫోటో మనం రీప్లే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు బీట్మార్క్ ఇంపోర్ట్ అవ్వకపోయినా, ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవ్వకపోయినా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు సపరేట్గా నేను ప్రీసెట్స్ లింక్స్ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను. ఒకసారి మొత్తం వీడియో అయితే అయిపోయిన తర్వాత పైన మాత్రం షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టం ఉన్న రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ప్లీజ్. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకేనా, ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్ తప్పకుండా మీకోసం తీసుకొస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.